బెదిరించిన సందీప్‌కే మాటకు మాట సమాధానం చెప్పిన హాసిని. 'పలికే బంగారం' అయిన సీరియల్ జూలై 7వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. చండిక 50 ఎకరాలు తన పేరు మీద రాయమని, లేదంటే గంగాధర్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఇంట్లో ఉండొద్దు అంటుంది. నువ్వు కనుక ఇక్కడే ఉంటే తెల్లారేసరికి నీ కూతురు పూర్ణిమ ఉండదని చెప్పి బెదిరిస్తుంది. అయితే వాళ్ళ మాటలన్నీ కూడా చాటుగా పూర్ణిమ వింటూనే ఉంటుంది. అక్కడి నుంచి గంగాధర్ వెళ్ళిపోతూ ఉంటే నాన్న అంటూ దగ్గరకొస్తుంది. అయితే పూర్ణిమని బలవంతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది చండిక. ఇక గంగాధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తన గతం గురించి చెప్పి బాధపడుతూ తాగిన మత్తులోనే అలా తూలి కింద పడిపోతాడు. గంగాధర్‌కి పొద్దున్నే టీ తీసుకుని వస్తాడు శివ. రాత్రి నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను కదా అంటే, లేదు అంటాడు శివ. నా గురించి నీకేమైనా చెప్పానా అని గంగాధర్ అంటాడు. కొద్దిగానే చెప్పారు అంటాడు శివ. జీవితం చాలా విచిత్రమైనది కదా, మనుషుల్ని బాధపెట్టి ఆ దేవుడు ఆనందిస్తాడు కదా అని గంగాధర్ అంటాడు. మీరు ఒంటరిగా ఉండకుండా మాతోనే ఉండొచ్చుగా అని శివ అంటే, నాకు ఒంటరితనం ఇష్టం. మనుషులతో మాట్లాడను, నాలో నేనే మాట్లాడుకుంటాను. అదే నాకు ఆనందం ఇస్తుందని గంగాధర్ అంటాడు. త్వరలోనే మీ కూతురుతో మీరు మాట్లాడేలా నేను చేస్తానని శివ అంటాడు. ఇప్పుడు నా కూతురు చాలా పెద్దదైపోయి ఉంటుంది, పెళ్ళిడికొచ్చుంటుంది. తను ఎక్కడుందో కూడా తెలీదు. వాళ్ళ గురించి వదిలేయ్, కేసు గురించి మాట్లాడుకుందాం అని అంటాడు. మీ కూతురితో మిమ్మల్ని నేను కలుపుతానని శివ అంటూ ఉంటే, అవసరమైనప్పుడు నేను అడిగిన సాయం చేయి చాలని గంగాధర్ అంటాడు. జానకి విషయం ఏం చేద్దాం అని శివ అంటే, అదే ఆలోచిస్తున్నాను అంటాడు గంగాధర్. ఆ సందీపే జానకిని కిడ్నాప్ చేశాడు, కానీ దొరకడం లేదు. ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చూస్తుంటే కుదరడం లేదు. సందీప్ ఆలోచనలనే మనం అంచనా వేయాలి. ఖచ్చితంగా సందీప్ ఏదో చేస్తున్నాడు. బెయిల్ నుంచి విడిపించినప్పుడే అన్నాడు, మీరు మీ అవసరం కోసమే నన్ను విడిపిస్తున్నారు అన్నాడు. ఈసారి మనం ఎలాగైనా సరే సందీప్‌ని, సహదేవ్‌ని కనిపెడుతూ ఉండాలని గంగాధర్ అంటాడు. ఎంత తెలివైన వాడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేసి మనకు ఆధారం ఇస్తాడు. అక్కడే మనం పట్టుకోవాలి అంటాడు గంగాధర్. జానకిని ఎక్కడ దాచాడో కొత్తగా ఆలోచిద్దామంటాడు గంగాధర్. నువ్వు హాసిని వెళ్ళి జానకిని వెతికే పని చూడండని ఇక శివని అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక మరో సీన్‌లో సందీప్ దగ్గరికి స్వర వచ్చి, అసలు శుభలేఖ అంటే ఏంటో తెలుసా? పెద్దలు, బంధువులందరూ కలిసి సంబంధం మాట్లాడుకుని మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకుని లగ్నపత్రిక రాసుకుంటారు అంటుంది. అంతేగాని ప్రింటింగ్ ప్రెస్‌కి వెళ్ళి మీ ఇద్దరి పేర్లు రాయించేస్తే అది శుభలేఖ అవ్వదు కదా అంటుంది. మరి నాన్నతో మీ పెళ్లికి శుభలేఖలు ప్రింట్ చేయించారా? పెద్దలు దీవించారా? బంధుజనాల్ని పిలిచి భోజనాలు పెట్టించారా? ఏమీ లేదు. 2 మూరల పసుపు తాడు 3 ముళ్ళు వేస్తే అది పెళ్లయిపోయింది. మీరు భార్యాభర్తలైపోయారు. అటువంటప్పుడు మా మధ్య కూడా బంధం ఉంటుంది కదా, పెళ్లికి ఇవన్నీ అవసరం లేదంటాడు సందీప్. శాస్త్రీయంగా అందరి సమక్షంలోని పెళ్లి చేసుకోవడము తప్పు కాదు. వీలు కానప్పుడు ఎలా పెళ్లి చేసుకున్నా తప్పు కాదు. అది కూడా పెళ్ళే అవుతుంది అంటాడు సందీప్. నువ్వు నాకు తల్లివన్నది ఎంత నిజమో, హాసిని నాకు కాబోయే భార్య అన్నది కూడా అంతే నిజం అంటాడు సందీప్. నాన్నకి నీకు మంచి బంధం ఉన్నదన్నది ఎంత నిజమో, నాకు హాసినికి ప్రేమ బంధం ఉందనేది కూడా అంతే నిజమంటాడు. మనుషులు చెడ్డవాళ్ళు కావచ్చు, ప్రేమ చెడ్డది కాదని చెప్పి ఇక సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు హాసిని సందీప్‌ని కలవడానికి వచ్చి సందీప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సందీప్ ఎందుకు రమ్మన్నాడు? శివ వస్తానన్నా కూడా వద్దన్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిస్తే గొడవ తప్పేమీ ఉండదుగా. మరి సందీప్ ఏమైనా కొత్త ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సందీప్ వచ్చి, చెప్పిన సమయానికే వచ్చావే అంటాడు. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావన్న ఫీలింగ్ ఎంత బాగుందో అంటాడు. పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా, నేను లేకుండా నీ పెళ్లి జరగదుగా అంటాడు. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకునేది నేనే కాబట్టి అని సందీప్ అంటాడు. నీకెవరూ భయపడ్డం లేదు, గుర్తుపెట్టుకోండి డీసీపీ సార్ అని హాసిని అంటుంది. నాకు భయపడొద్దు, కానీ జానకి చచ్చిపోతే బాధపడతావు కదా అంటాడు సందీప్. జానకి మన పెళ్లి కోసమే పుట్టినట్టుంది కదా అంటాడు. మన పెళ్లి జరగకపోతే జానకి చావు ఖాయం అంటాడు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నాడు అంటాడు సందీప్. బెదిరిస్తున్నారా అని హాసిని అంటే, జరగబోయేది చెప్తున్నాను, బెదిరింపు కాదంటాడు. నిన్నసలు వాడు పెళ్లి చేసుకుంటే ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు అంటాడు సందీప్. హాసిని స్వరకిచ్చిన లగ్నపత్రిక చూపిస్తూ, నీ దృష్టిలో ఇది లగ్నపత్రిక, నా దృష్టిలో ఇది చిట్టి కాగితం అంటాడు. ఆ లగ్నపత్రికని ముక్కలు చేసి కింద పాడేస్తాడు. జానకి నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకో అంటాడు. నీ వల్ల జానకి శివగాడు ఇద్దరూ దూరం అవ్వడం మంచిదంటావా అంటాడు. ఇక హాసిని నవ్వుతుంది. ఏంటి నేను ఇన్ని చెప్తున్నా నువ్వు నవ్వుతున్నావేటని సందీప్ అంటాడు.
అందరూ నా స్మైల్ బాగుందంటారు. మీకు నచ్చలేదా? మర్చిపోయాను, డ్యూటీ లేదు కదా, జిమ్‌కి కూడా వెళ్ళలేదా అంటూ ఏదేదో మాట్లాడుతుంది. మీ దృష్టి మీ ఆరోగ్యం మీద పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటుంది. నేను బయలుదేరిన డీసీపీ సార్, నాకు చాలా పనులున్నాయంటూ సందీప్‌కి మాటకి మాట ఎదురు చెప్పి నన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా మీరు సరైన సమయానికే ఇక్కడ చేరుకున్నారు. మీకు ధన్యవాదాలు. నమస్తే అని చెప్పి హాసిని వెళ్ళిపోతుంది. సందీప్ షాక్ అవుతాడు. మరో సీన్‌లో సత్యమ్మ శివతో అసలు ఆ సందీప్ దగ్గరికి హాసినిని ఒక్కదాన్ని ఎందుకు పంపించావు, అని అడుగుతూ ఉంటే, నేను వద్దన్నా సరే వినకుండా వెళ్ళిపోయిందంటాడు శివ. వాడు జానకినే అలా చేశాడు, వాడిని నమ్మొద్దు అంటుంది సత్యమ్మ. జానకి తన మెడలో తనలో తాను తాళి కట్టుకోవడం ఏంటి అని సత్యమ్మ అంటే, ఆ విషయాలు తెలియాలంటే జానకి రావాలిగా అంటాడు శివ. అప్పుడే హాసిని వస్తుంది. నువ్వు వెళ్ళావు, నాకెంత భయమేసిందో అంటాడు శివ. సందీప్కి భయపడ్డం ముందు మనం మానేయాలి అంటుంది హాసిని. నిన్నెందుకు పిలిపించాడు అని సత్యమ్మ అడిగితే, డీసీపీ గురించి తెలుసు కదా, గంగాధర్ ఊహించినట్లే సందీప్ మన పెళ్ళి అనగానే రెచ్చిపోతున్నాడు, మనకు కావాల్సింది కూడా అదే కదా అని హాసిని అంటుంది. బెదిరించాడా అని అడిగితే, అంతకన్నా ఏం చేయగలడు, నేను మాటకు మాట సమాధానం ఇచ్చే వచ్చాను. ఇదే మంచిదైంది, జానకి తన దగ్గర ఉన్నట్లు మనకు అర్థమైందని హాసిని అంటుంది. అలా ఎలా అర్థమైందని శివ అంటే, మన పెళ్లి జరిగితే జానకి క్షేమంగా ఉండదు అన్నాడు. అంటే తన దగ్గరే ఉందని అర్థమైపోయింది కదా అని హాసిని అంటూ ఉంటే, నేను ఇప్పుడే ఈ విషయం గంగాధర్కి చెప్తానని శివ వెళ్ళబోతూ ఉంటే, నేను తన్ని ఫాలో చేశాను, తన ఇంటికి వెళ్ళిపోయాడు అంటుంది. జానకి త్వరలోనే మనకి దొరుకుతుందని హాసిని అంటుంది. ఇక మరోవైపు సందీప్ బయటికి వెళ్ళడం స్వర చూస్తుంది. ఖచ్చితంగా జానకిని ఎక్కడ దాచిపెట్టాడో అక్కడికే వెళ్తున్నాడేమో అని స్వర అనుకుంటూ ఉంటుంది. లేదా ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.